ఈరోజు వేంపల్లె మండలంలో అమ్మగారిపల్లె గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. దానికి సందర్భంగా ఆ గ్రామంలో ఒక పెద్ద విందు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా ఇచ్చేటువంటి సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా గ్రామస్తులందరూ కూడా అది ఒక అవమానంగా భావించి ఆ వ్యక్తి పార్టీ మారడం సహించలేక వీళ్ళందరూ ప్రత్యేకంగా ఊరంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తున్నారు, ఆ ఊరంతా కూడా తెలుగుదేశం పార్టీ అయిందనేటువంటి ఒక భ్రమ వాళ్ళు క్రియేట్ చేయాలనేటువంటి దాంతో ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూర్చొని వాళ్ళ ఇళ్లకు లాక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి మన కొండగంగమ్మ దగ్గర వచ్చి ఇక్కడ కూర్చొని డిన్నర్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ రకమైనటువంటి చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తయారైంది. ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు మారితే ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మారినట్టు కాదు. మేము జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి మాకు లీడరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా ఉన్నాము. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఒకరో ఇద్దరో వాళ్ళకు ఉన్నటువంటి కావాల్సినటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం దూరం అయినంత మాత్రం ఊర్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళకు సంబంధం లేదు అనేటువంటి ఒక గట్టి సంకేతం ఈరోజు ఆ గ్రామస్తులంతా ఇవ్వడం జరిగింది. అది ఒక సామాన్య విషయం కాదు. అంటే ఎవరైనా పట్టించుకోకుండా మామూలుగా వాళ్ళు చేరుతున్నారంటే డిన్నర్ ఇస్తున్నారంటే సరేలే వాళ్ళు ఇచ్చుకొని అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇది తప్పు వాళ్ళు చేసింది, వాళ్ళకు గుణపాఠం జరగాల. ఈరోజు మేము ఊరంతా సంఘటితంగానే ఉన్నాం, ఒక వ్యక్తి పోయినంత మాత్రం మాకు వచ్చేటువంటి నష్టం లేదని చెప్పి ఆ గ్రామస్తులందరూ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చినప్పుడు వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలా, ఈ ఊర్లో ఎటువంటి బలం లేదని చెప్పేదానికి ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇండ్లు చేరేటువంటి ఆ కుటుంబం తప్పితే అన్ని ఇండ్లు డోర్ లాక్ చేసుకొని స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళని చందాలు వేసుకొని వాళ్ళే కొండగంగమ్మ దగ్గరికి వచ్చి డిన్నర్ పెట్టుకొని ఊరంతా ఆ కార్యక్రమాన్ని బహిష్కరించినట్టయింది. ఇంత పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇక్కడ పోలీసులు కూడా చాలా అతిగా దీనికి సంబంధించి చేయడం జరిగింది. గడిచిన నిన్నటి దినం సాయంత్రం నుంచి ఈరోజు పొద్దున వరకు విపరీతమైనటువంటి ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమాలు. మీరు పక్కన పోయి డిన్నర్ పెట్టకూడదు, మీరు ఊరు వదిలిపెట్టిపోకూడదు. నాకు అర్థం కాలే పోలీసులకు కావాల్సినటువంటి విషయం ఏందో, పోలీసులు ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేశారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు. ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు కూర్చొని వేరే చోట డిన్నర్ పెట్టుకుంటే పోలీసులకి ఏ రకంగా ఇది అబ్జెక్షనబుల్, దేనికి ఎందుకు దీన్ని వ్యతిరేకించాలా? అంత ఒత్తిడి పెట్టినా కూడా పోలీసులు మీ మీద తప్పుడు కేసులు పెడతామని చెప్పినా కూడా నువ్వు డిన్నర్ పెట్టుకోకూడదంటే కూడా నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి పోలీసులకు సైతం ధిక్కరించి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు తీసుకునే నిర్ణయం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేర్ కమిట్మెంట్ టు ద పార్టీ. ఈ యొక్క గ్రామం నిజంగా వైఎస్ఆర్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా చర్య తీసుకోవడము, వీరు చేసినటువంటి చర్యను సమర్థించడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.